వీక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ పి శివరామ్. నేను బళ్ళారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. మరి పాండిచేరి జిప్మర్లో ఎండీ చేశాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రజల్లో హెచ్ఐవి గురించిన సమాచారము తప్పు అవగాహనలు ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి సరైన అవగాహన ఇవ్వాలని, మరియు దానికి ట్రీట్మెంట్స్, డ్రగ్స్, వీటి గురించి సరిగా విచారాలు తెలపాలని ఈ వీడియో చేస్తున్నాను. నా ఒక విన్నపం ఏంటంటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు తెలిసిన గ్రూప్స్లో ఇండివిజువల్స్కి షేర్ చేసుకోండి. నేను హెచ్ఐవి గురించి, ఎలా వస్తుంది, దాని చరిత్ర ఏంటి, వచ్చాక మనిషికి అయ్యే రోగాల గురించి, మరి వాటికి గల ట్రీట్మెంట్స్, మరి వచ్చే కాంప్లికేషన్స్, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని ఒక్కొక్క దీంట్లో చెప్పుకుంటూ వెళ్తాం. అన్ని వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు హెచ్ఐవి వచ్చాక కూడా నార్మల్ జీవనం గడపవచ్చు. ఈ వీడియోలో నేను మీకు హెచ్ఐవి గురించిన చరిత్రని మనం చెప్పుకోవచ్చు, మరియు దీని గురించిన ఎలా వస్తుంది అనే దాని గురించి మాత్రం మాట్లాడతాను. ఫర్దర్ వీడియోస్ని మీరు తప్పకుండా ఫాలో చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే మా మొబైల్ నంబర్కు కాంటాక్ట్ చేయవచ్చు. మా నంబర్ 9448145439. హెచ్ఐవి అనే డిసీజ్ని 90s, అరౌండ్ 90లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ని కనుగొన్నారు. అంటే ఈ హెచ్ఐవి ఇప్పుడే వచ్చిందా అంటే అది తప్పు. ఎందుకంటే ఈ హెచ్ఐవి అనేది మనకి రావడానికి కారణాలు ఏంటి, ఎలా వస్తుంది అని మనం చూసినప్పుడు, మెయిన్గా ఆల్మోస్ట్ 90 to 95% ఇది సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల, లైంగిక సంపర్కం చేయడం వల్లనే వస్తుంది. కావున ఇదేంటంటే, మనకు కమర్షియల్ సెక్స్ అనేది ఇప్పటిదేం కాదు. ఆది నుంచి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక వృత్తి ఏదంటే మనము వేశ్యావృత్తి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి అంటే, ఇది అనాదిగా ఉంది, కానీ మనము ఇంతవరకు ఈ హెచ్ఐవి గురించి మనకు తెలియదు. అరౌండ్ 90sలో ఈ హెచ్ఐవి వైరస్ని మన విజ్ఞానులు కనుక్కున్నారు. అప్పటి నుంచి హెచ్ఐవి అనేది ఒక ఇన్ఫెక్షన్ మనిషిలో ఉంటుంది. ఇది కొన్ని కోతుల నుంచి, దాంట్లో ఉండే వైరస్ నుంచి వస్తుంది. ఇవన్నీ ఒక లెవెల్కి మనకి ఊహలే, కానీ ఇది మెయిన్గా మనం అనుకునేది ఏంటంటే, ఇది అనాదిగా ఉండే వైరసే. మనకి అది తెలిసింది ఇప్పుడు.
ఈ వైరస్ వల్ల మనకు హెచ్ఐవి వస్తుంది అని చెప్తారు. అయితే ఇది ఎలా వస్తుంది ఒక మనిషికి? ముఖ్యంగా అంటే మనకు హెచ్ఐవి రోగం ఉండే, అంటే హెచ్ఐవి పాజిటివ్ ఉండే మనిషితో మనం సెక్స్లో పాల్గొన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ జాస్తిగా ఉంటుంది. 90 to 95% వరకు. ఇంకా వేరే విధాలుగా చాలా ఉన్నాయి. అవన్నీ 5 to 10% అది మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల, అంటే డాక్టర్స్ కావాలని బ్లడ్ హెచ్ఐవి పాజిటివ్ ఉండే బ్లడ్ని ఇచ్చారని కాదు. విండో పీరియడ్లో ఉన్నప్పుడు, అంటే విండో పీరియడ్లో ఏంటంటే ఆ మనిషిలో హెచ్ఐవి పురుగులు ఉంటాయి, కానీ ఇంకా అది మనకు టెస్ట్ మూలాల్లో వచ్చిండదు, అంటే యాంటీబాడీస్ తయారయ్యి ఉండవు. ఆ యాంటీబాడీస్ని మనము కనిపెట్టలేము. అది మనకు విండో పీరియడ్ అంటే 1 year వరకు అవ్వచ్చు. ఆ టైంలో బ్లడ్ని మనం తీసుకొని మనం అన్ని టెస్టులు చేస్తాము. VDRL, హెపటైటిస్ బి, మరి హెచ్ఐవి ఇవన్నీ చేస్తాము. అవన్నీ నెగిటివ్ ఉంటే మనము పేషెంట్స్కి డాక్టర్స్ ఇస్తారు. దానివల్ల కూడా ఒక్కొక్కసారి రావచ్చు. అది చాలా రేర్గా వస్తుంది. ఇంకపోతే ఇంతకుముందు ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు రీయూజబుల్, అంటే గ్లాస్ సిరింజెస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. వాటిని స్టెరిలైజేషన్ చేసేది ఎలాగా అంటే ఆటోక్లేవ్లో కాకుండా రెగ్యులర్గా హాస్పిటల్స్ ఏంటంటే వాటర్ బాయిల్ చేస్తారు, దాంట్లో సిరింజెస్ అన్నీ వేసి చాలా బాయిల్ చేస్తారు. అలాగా ఇది అవుతుంది. కామే అంటే అవి చల్లబడినాక ఆ ఇంజెక్షన్ యూజ్ చేసి అది దానివల్ల కూడా అప్పుడు తప్పుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న క్లినిక్ అయినా కూడా మనకు ప్రతి ఒక్కటి డిస్పోజబుల్ యూజ్ చేస్తారు. సో దీనివల్ల వచ్చేది కూడా చాలా మటుకు తగ్గిపోయింది. ఇకపోతే మనలో ఉండే తప్పు అవగాహనలు ఏంటంటే, అయ్యో పేషెంట్ ఉంటే మన దగ్గర కూర్చుంటే వస్తుందేమో, వాళ్ళ ఊపిరి తగిలితే వస్తుందేమో, వాళ్ళు ముట్టుకుంటే వస్తుందేమో, లేకపోతే వాళ్ళ ప్లేట్లో ఉండేదాన్ని మనం ఎత్తుకొని తింటే మనకు వచ్చేస్తుందేమో, ఇలాగన్నీ ఉంటాయి. దోమ కొరికితే, లేకపోతే నల్లులు, బెడ్ బాక్స్ ఇలా కొరికితే ఇలా రావచ్చేమో అని. ఇలాగంతా రాదు. ఎందుకంటే ఇది నేరుగా మనకు పేషెంట్ యొక్క రక్తము మన బాడీలో నేరుగా ఎంట్రీ అవుతే మాత్రం వస్తుంది. అంటే నేరుగా రక్తం కాంటాక్ట్లో రావాలి. లేకపోతే ఆ హెచ్ఐవి పాజిటివ్ ఉండే రక్తం మన చేతి మీద ఉండే గాయం మీద పడినప్పుడు రావచ్చు. ఇవన్నీ ప్రజలు ఎలా అంటే అన్ని ఊహించుకొని కథలుగా హల్లుకొని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఇలా రావచ్చేమో, నేను మర్చిపోయానండి, వాళ్ళకు ఉందో లేదో నాకు తెలీదు, వాడు పడ్డాడు, నేను పోయి ముట్టుకున్నాను, వాడికి రక్తం వచ్చింది, నాకు వచ్చేస్తుందేమో, ఆ అబ్బాయికి ఉందో లేదో కూడా తెలియదు అనమాట. అయినా కూడా ఇలాంటి ఊహాజనితంగా క్వశ్చన్స్ వేస్తారు. అంత ఈజీగా రాదు. ఇకపోతే ఏంటంటే సెక్షువల్ కాంటాక్ట్స్ నార్మల్గా ఏ విధమైన సెక్షువల్ కాంటాక్ట్ నుంచి అయినా రావచ్చు మనకు. ఇంకొకటి ఏంటంటే ముద్దు పెట్టుకున్నారు, లిప్ టు లిప్స్ కిస్ ఇచ్చారు, ఇలాగ రావచ్చా? లేకపోతే మన నోట్లో వాళ్ళ ఎంగిల్ పడింది అలా అంటారు. అది ఛాన్సెస్ చాలా రిమోట్. ఎందుకంటే దాంట్లో మీకు హెచ్ఐవి పురుగులు వాళ్ళలో ఎన్ని ఉన్నాయి అది ఒకటి. ఆ తర్వాత మీ నోట్లో పుళ్ళు ఉంటే మాత్రం అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పుళ్ళు ఉండాలి. మరి హెచ్ఐవి పేషెంట్ యొక్క
ఆ సలైవాలో హెచ్ఐవి పురుగులు ఎక్కువగా ఉండాలి ఆ ప్రమాణం. తక్కువగా ఉంటే అది మన సలైవాలో కూడా చాలా ప్రోటీజ్ ఇన్హిబిటర్స్, ప్రోటీజ్ ఎంజైమ్స్ అలాంటివన్నీ ఉంటాయి. కడుపులో యాసిడ్ ఉంటుంది, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ దాన్ని జీర్ణం చేసి చంపేస్తాయి. ఇకపోతే ఏంటంటే మదర్ టు చైల్డ్ అంటే తల్లి నుంచి శిశువుకి ఎలా వస్తుంది, గర్భంలో ఉండేటప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 100% వస్తుందా అంటారు. 100% అలాగ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ 30 to 37% ఆ రేంజ్లో వస్తుంది. అది కూడా ఎప్పుడు హెచ్ఐవి పేషెంట్కి ఆ గర్భిణి అయిన తల్లి రక్తంలో హెచ్ఐవి పురుగులు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా పురుగులు ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా తక్కువగా ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువనే ఉంటుంది. అదే ఒకటి. మరి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్లో ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయ్యాక శిశువుకు తల్లి పాలిస్తుంది, పాలు ఇస్తుంది. కాబట్టి ఆ పాల నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా మేము చెప్పేది కారణం ఏంటంటే ఎక్కువ వాళ్ళ దేహంలో ఎక్కువ వైరస్ ఉండాలి. ఆ వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పాలలో కూడా ఎక్కువ వైరస్ ఉండొచ్చు. అప్పుడు ఆ బేబీ నోట్లో పోయినప్పుడు ఆ నోట్లో పుళ్ళు ఎక్కువగా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కానీ పుళ్ళే లేకుండా ఉంటే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఎలాగ హెచ్ఐవి వస్తుంది అని చెప్పాను. ఇలా నార్మల్గా వాళ్ళతో కూర్చున్నాము, వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు ఊపిరి నాకు తగిలిందండి, వాళ్ళు తగ్గినప్పుడు నాకు ఇదైంది, లేకపోతే నల్లలు దోమలు కరిచాయి. హెచ్ఐవి పురుగులు దీంట్లో పోయి వైరస్ వాళ్ళ దోమలు నల్లలు దీంట్లో అంతా అది బతకలేదు. అక్కడ అది మల్టిప్లై అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వంటలు చేస్తారండి. మా అమ్మకు ఉంది, వంటలు వాళ్ళే చేస్తారు. వాళ్ళు టాయిలెట్కి పోతారు, మేము పోతే ఎలాగా. నేను చెప్పాను ఇప్పుడు డైరెక్ట్గా రక్తం పోయి నేరుగా మీ రక్తంలో చేరితేనే వస్తుంది అని. వాళ్ళు పని చేస్తున్నారు, చేయి కట్ అయింది, ఆ రక్తం దాంట్లో పడిందేమో, పడినా తప్పు లేదు. ఎందుకంటే ఒకటి మీరు దాన్ని కుక్ చేస్తారు, ఒకటి లేకపోతే కడిగేసి తింటారు, ఒకటి ఆ తర్వాత మీ నోట్లో పోయినప్పుడు రిమోట్ ఛాన్సెస్ అది ఛాన్సెస్సే లేదు ఒకలాగా చెప్పాలంటే. అలాగంతా రాదు. అందువల్ల నేనేం చెప్తానంటే మీరు హెచ్ఐవి ఉండేవాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళతో నార్మల్గా జీవించండి. ఎందుకంటే మీకు తెలిసే ముందు వాళ్ళతో మీరు ఎలా నార్మల్గా ఉండి ఉంటారు అన్ని విషయాల్లో. ఇప్పుడు తెలిసిన వెంటనే వాళ్ళకి టెన్షన్ వచ్చేలాగా మీరు బిహేవ్ చేస్తారు, వాళ్ళతో వర్తిస్తారు. అలా తప్పు అది. ఇంకోటి, వాళ్ళతో మేము పెళ్ళి చేసుకోవచ్చా, లేకపోతే పిల్లలు కానవచ్చా, ఇలాగన్నీ అడుగుతారు. పెళ్ళి చేసుకోవచ్చు. మేము చెప్పేది ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే ఇద్దరికి తెలిసి ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఇంకొక హెచ్ఐవి లేదండి మాకు పార్ట్నర్కి అభ్యంతరం లేదు, మేము చేసుకోవచ్చా అంటే ఓకే, మీరు కేర్ తీసుకోవాలి అంతే. మీకు రాకుండా ఉండేదానికి ఇప్పుడు చాలా మందులు ఉన్నాయి, ప్రొఫ్లాక్సిస్గా మేము మందులు ఇస్తాము. మరి ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు చేసుకోవచ్చు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు చేసుకోవాలి అనే దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం టోటల్గా బాడీలో హెచ్ఐవి పురుగులు అన్డిటెక్టబుల్ ఉన్నప్పుడు, CD4 కౌంట్ నార్మల్ రేంజ్లో ఉన్నప్పుడు చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూగా
మెడిసిన్ మీదనే ఉండాలి. అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ బేబీ గెటింగ్ హెచ్ఐవి ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ ఆల్మోస్ట్ మనము 1 to 2% వరకు తగ్గించవచ్చు. ఇప్పటికీ ఈ వీడియోలో ఇంతే సమాచారం. నెక్స్ట్ హెచ్ఐవి వైరస్ గురించి, మరి ఆ వైరస్ మనిషికి ఏం చేస్తుంది అనే దాన్ని గురించి మాట్లాడదాం. నమస్కారం.